రైట్. మధ్యవర్తిత్వం పేరుతో రంగంలోకి దిగినటువంటి పాకిస్తాన్ అటు అమెరికా ఇటు ఇరాన్కు నయవంచనతో మభ్యపెట్టి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ పశ్చిమాసియాలో చిచ్చు పెట్టింది. దీంతో తెరుచుకున్నటువంటి హార్మోజ్ ఈ శాంతి చర్చలు ఇవన్నీ కూడా దారి తప్పి మళ్ళీ హార్మోజ్ జలసంధి మూతపడడానికి వచ్చేసింది. సో అసలు ఏం జరుగుంటుంది ఈ విషయంలో మనం మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో పుల్లారావు గారు, మధ్యవర్తిగా ఉంటూ ఇరు దేశాలను కూడా మభ్యపెట్టడము, ఒకరి ప్రతిపాదనలను మరొకరికి తారుమారు చేసి చెప్పడం వల్ల అసలు పాక్ ఏం చేయాలనుకుంది? అంతర్జాతీయ స్థాయిలో పాక్ పైన దౌత్యపరమైనటువంటి విశ్వసనీయత దెబ్బతినదా? అసలు ఈ రకంగా చేయడానికి ఏంటి కారణం అంటారు? అంటే అమెరికాని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేసిందంటారా? ఏంటి మీ విశ్లేషణ దీనిపైన? పాకిస్తాన్ ఏదో రకంగా డిప్లొమాటిక్గా ఏదో పెద్ద మీటింగ్ పెట్టించారని చెప్పుకోవటానికి ఏదైనా చేయటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏదో పరువు పెరుగుతారు. సెకండ్, అమెరికా కూడా చెప్పుకుంటారు ఏదో రకంగా కాన్ఫరెన్స్ పెట్టి ఏదైనా ప్రామిస్ చేయి, ముందు వాళ్ళతో యుద్ధం ఆఫ్ చేస్తే అదే విక్టరీ అని. సో ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మనకు తర్వాత మూడో పాయింట్, చైనా కూడా వెనకాల ఉన్నారు. చైనా కూడా ఏదో రకంగా టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చైనా పాకిస్తాన్ చాలా దగ్గర, ఒకరికి 60 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. సో టీం అంతా కుదిరింది వాళ్ళు పని చేయటానికి. ముందరికి వెళ్తారా వెళ్ళదా, ప్రపంచానికి మంచిదా వాళ్ళకి మంచిదా అని ఫ్యూచర్ చెప్తారు. సో పాకిస్తాన్కి ఎవరు వినే మాటలు, ఎవరికి ఏం మాటలు కావస్తే మాటలు చెప్పింది. ఇరాన్కు రకంగా చెప్పింది. అమెరికాకి అమెరికా చెప్పినట్టుగా చెప్తుంది. అందుకనే ఆయన పోస్ట్ చేసిన మెసేజ్ కూడా అమెరికా నుంచి వచ్చింది డ్రాఫ్ట్ మెసేజ్ అని అల్లరైపోయాడు కదా. సో పెద్ద మనం పట్టించుకోకర్లేదు. మీటింగ్ చక్కగా జరుగుతుంది శనివారం, అందరు చేస్తున్నారు. ఎందుకంటే రెండు ఇంపార్టెంట్ దేశాలకి, అక్కడ అమెరికాకి ఇరాన్కి ఈ మీటింగ్ కావాలి. ఎవరి కారణాలు వాళ్ళకి. అమెరికాకి ఏంటంటే కొంచెం ఊపిరి పీల్చుకోవాలి, సెట్ చేసుకోవాలి అంతా, మళ్ళీ ఇప్పటికి లొంగే కావాలి. ఇరాన్ ఏమిటంటే ఈ డిస్ట్రక్షన్ ఈ రాత్రి తీసుకొస్తాను, పాస్ చేసేస్తాను అనేది డొనాల్డ్ ట్రంప్ని వాళ్ళు నమ్మారు కూడా. నమ్మటం కూడా మంచిదే, ఎందుకంటే ఏదో చేయటం తప్పకుండా చేయడం డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ నాశనం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఆప్ చేశారు. ఇప్పుడు ఎదురు చూసేది ఏంటంటే అమెరికా ఏదో వీళ్ళు ఒప్పుకుంటారు, అణు ఆయుధాలు వదిలేస్తారు ఒకటి, ఆ జలసంధి మీద కొద్దిగా తగ్గిపోతారు. ఒక పక్కన తగ్గితే అంతా బాగా జరిగింది, మేము గెలిచేసాం, అవతల పో అంటారు డొనాల్డ్ ట్రంప్ అందరు. వాళ్ళకి ఏంటంటే అగ్రిమెంట్ కావాలి ఇరాన్కి. మాతో యుద్ధం చేయో అనే పర్పెచువల్ అగ్రిమెంట్ కావాలి వాళ్ళు. అలాంటి కాగితం మొక్క ఏమన్నా వస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. వాళ్ళ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది కదా, ఇంకా వాళ్ళ ప్రభుత్వం కంటిన్యూ అయిపోతుంది, ఓడిపోకుండా కంటిన్యూ అయిపోతుంది. సో విపరీతంగా బలంగా బయటకు వస్తారు. చాలామంది వేల మంది చచ్చిపోయారు, నాయకత్వం అంతా పోయింది. అదే నాయకులు పోయారు కాబట్టి కొత్త నాయకులు వచ్చారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొత్త వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, పాత వాళ్ళు చచ్చిపోయారు. అది ఎప్పుడు రాజకీయాల్లో ఎవడో చచ్చిపోయాడు కొత్త వాళ్ళు రాకూడదు అనుకోరు. చాలా రూత్లెస్ వ్యవహారం రాజకీయం. చచ్చిపోతే బై ఎలక్షన్ వస్తుందని లెక్క పెట్టే ఇది ఆ ప్రొఫెషన్. సో ఇదంతా మనం ఏదో చూడబోయేది పీస్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఇంకా అన్సెటిల్డ్గా ఉన్నది. ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఇంకా ఏం తేలేదు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఉన్నన్నాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ చూపెడతాడు, కానీ రోజు రోజుకి ఆయనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆయన తత్వం ఏంటంటే అటెన్షన్ డెఫిషిట్ మనిషి. అంటే అటెన్షన్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అటెన్షన్ డిజార్డర్ ఉన్నది ఆయనకి, అందువల్ల పట్టించుకోడు. కానీ ఇజ్రాయెల్ ఆ అరబ్ దేశాలు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళకి ఫ్యూచరు చాలా బ్లీక్గా ఉన్నది, అంటే డార్క్గా ఉన్నది. ఇరాన్ ఇలాగ వాళ్ళ మీద యుద్ధం చేస్తే అమెరికా సహాయం లేకుండా ఎంతవరకు వెళ్తారు? ఇరాన్కి వచ్చే రోజుకి $400-500 బిలియన్ వాళ్ళంతా రాకెట్స్ మీద, డ్రోన్స్ మీద, యుద్ధం మీద, ఆర్మీ మీద ఖర్చు పెడుతున్నారు 90%. ఎంత బలమైన పరిస్థితి అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏం తగ్గలేదు, ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. కానీ ఈ టాక్స్ ఒకళ్ళొకటి కలుసుకోవటం ముందరికి వెళ్తారు, అది విశేషం. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతారు, కానీ అగ్రిమెంట్కి వస్తారు. అది మీరు చూడబోయేది. సార్ ఇప్పుడు అందరిలో ఒక గందరగోళం, ఒక డౌట్
ఏముందంటే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇప్పుడు మళ్ళీ ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేసింది. సో అంటే పాక్ చేసినటువంటి ఈ గందరగోళం వల్ల ఇటు ఇరాను అమెరికా మధ్య కుదిరినటువంటి ఈ కాస్త కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది కూడా రద్దయ్యేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది అవ్వేది లేదు. ఈ సీజ్ ఫైర్ అనేది పర్ఫెక్ట్ సీజ్ ఫైర్ కాదు. మన ప్రపంచంలో 40-50 సంవత్సరాల్లో సీజ్ ఫైర్ అంటే ఒక అగ్గిపొల కూడా వెలకపోదు. ఇప్పుడు పర్ఫెక్ట్ సీజ్ ఫైర్స్కి ఎవరో ఎదురు చూడలేదు. ఏదో గొడవలు జరుగుతున్నాయి, తగినాయి కదా, ఎస్ సార్. మెయిన్ యాక్టర్స్ డైరెక్ట్ ఫైట్లేదు. సో సీజ్ ఫైర్ని ఇలా కూడా ఒప్పుకుంటారు. ఇజ్రాయెల్ దెబ్బలాడుతుంది, వాళ్ళు తిరిగి ఏదో బాంబు వేస్తున్నారు, కానీ సీజ్ ఫైర్ కిందే జరుగుతూ ఉంటారు. ఆ ప్రమాదం లేదు. ఎందుకంటే అమెరికాకి ఇరాన్కి యుద్ధం తగ్గాలి, కొన్ని రోజులైనా తగ్గాలి, ఒక అగ్రిమెంట్కి రావాలి. ఆ అగ్రిమెంట్కి వస్తారా, మేమే గెలిచేసాం అనే అగ్రిమెంట్ ఇచ్చేస్తారా, డొనాల్డ్ ట్రంప్ ఏదైనా జరగవచ్చు, ఏదైనా. సో ప్రస్తుతం ఇజ్రాయెల్ చేసేదానికి ఈ యుద్ధం, ఈ ఈ ఏమంటారు విమరణ, సీజ్ ఫైర్, యుద్ధ విమరణ ఆగదు, అది కంటిన్యూ అవుతాయి. సో ఇప్పుడు మరి భారత్లో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి ఎవరైతే ఉన్నారో అజార్, ఆయన డైరెక్ట్గానే పాకిస్తాన్ను విమర్శించారు. అంటే ఇస్లామాబాద్ను అమెరికా వాడుకుంటోంది అని ఆయన చెప్పడం వెనక అసలు ఉద్దేశం ఏంటంటారు? వాళ్ళకి యుద్ధం కంటిన్యూ అవ్వాలి, ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇరాన్ ఏదో రకంగా అమెరికన్స్తో మాట్లాడుతుంది, పాకిస్తాన్ ఇరాన్ తరఫునే మాట్లాడుతుంది. ఏం ఆఫర్ చేశారో అమెరికాకి మనకి తెలీదు, రహస్యంగా. సో ఇవన్నీ ఇజ్రాయెల్కి వాళ్ళకి బాధగా ఉంటుంది కదా, వాళ్ళతో కలిసి యుద్ధం చేసి మధ్యలో వదిలిపెట్టేసినట్లెక్కే ఇజ్రాయెల్ని ఇంకా. ఎందుకంటే అమెరికా ఎంతకాలం ఫైట్ చేస్తుంది. సో ఇజ్రాయెల్ అంబాసిడర్కి ఇక్కడ మన దేశంలో బాధ ఉన్నది, అక్కడ వాళ్ళందరికీ బాధ ఉంది. ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నది. అమెరికా యుద్ధం నుంచి దూరం అయిపోతుంది. సో ఇది ఫ్యూచరు అంత సెక్యూర్గా లేదు. న్యాచురల్గా ఆయన బాధతో ఆది మోసం చేసేది, ఈ మోసం చేసేది అని చెప్తున్నాడు. ఆ మాటలకు వెలువడవు. యుద్ధంలో, దౌత్యంలో గెలిచినోడే గొప్పవాడు. ఎలా గెలిచాడు, ఎందుకు గెలిచాడు, ఎవరు పట్టించుకో. ప్రస్తుతం ఇజ్రాయెల్ అనుకున్నట్టుగా యుద్ధం పూర్తిగా అవ్వలేదు, కొంతవరకు అవ్వింది. కానీ రాబోయే రోజుల్లో అమెరికా అణు యుద్ధ విషయాలను తగ్గించిన ఈ బ్యాలిస్టిక్ మిసైల్ యుద్ధాన్ని తగ్గించగలదా, ఇవన్నీ ఉన్నాయి. అంత సింపుల్గా 5-6 రోజుల్లో అవ్వదు. శనివారం అవేది ఏంటంటే కొన్ని విషయాల్లో అగ్రిమెంట్కి వస్తారు, చాలా బాగా జరిగిందంట, ఎక్స్టెండ్ చేస్తారు సీజ్ ఫైర్ అని నేను భావిస్తాను. ఓకే.